ఎవరినైనా కానీ నా అనుకునే సందర్భం చాలా తక్కువ. ఆఖరికి కన్న తల్లినైనా మా అమ్మ అని చెప్తాం. కన్న తండ్రినైనా మా నాన్న అని చెప్తాం. తోడబుట్టిన సహోదరుని సహోదరురాల్ని ఎవరినైనా మా చెల్లి, మా అన్న అని చెప్తాం. నా స్నేహితులు మా అనే మాటలు మనం వాడతాము కానీ ఒక భార్య విషయానికి వచ్చేసరికి ఆయన చెప్పగలడు నా భార్య అని చెప్తాడు. ఏమని చెప్తాడు? నా భార్య అంటే నాకు సొంతమైనది అని అర్థం. ఒకవేళ హిందూ సిస్టర్ గారిని అడిగితే మీ ఆయన ఎక్కడా అంటే మా ఆయన నా ఆయన అంటాడు, నా భర్తనా అంటది. ఎందుకంటే వారిద్దరూ ఏక శరీరులు, వారికి ఒకరికి ఒకరు సొంతము తప్ప ఇంకెవరికి సొంతము కాదు. ఈ మాట చెప్తే కొంతమంది తల్లిదండ్రులు కోపం వస్తుంది, కానీ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. వయసు అయినప్పటికీ నీ తల్లిని నీ తండ్రిని విడిచి నీ భార్యను హద్దుకోమని